వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నాడు. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు పరిశీలన చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మందికి 6,000 కోట్ల రుణాలను అందిస్తున్నాడు. 60 to 80% వరకు. మంచి పథకమే. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి నిరుద్యోగ యువకులకు ఒక సాంత్వన నిలవడం అనేది మంచి శుభ పరిణామం. అంటే దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు దీనికి అర్హులు. ఇక ఓ విషయానికి వస్తే దీనికి కావాల్సిన ఏంటంటే రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నాం. ఆధారు, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ వల్లనే మేము మరింత ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, మరింత సమాచారాన్ని అందించడానికి అవకాశం ఉంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్సు, అగ్రికల్చర్ యూనిట్కి అప్లై చేస్తే పట్టాదారు పాస్బుక్, దివ్యాంగ అభ్యర్థులు అయితే సర్టిఫికెట్ అంటే సదరన్ సర్టిఫికెట్ జమ అయ్యారు. అంటే ఇదంతా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ యొక్క కాపీ వస్తుంది కదా, ఆ కాపీకి మిగతా ఇవన్నీ జిరాక్స్ సెట్ చేసి ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ జోనల్ కమిషన్ ఆఫీస్కు అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మంచిదే ఈ పథకం. ఎందుకంటే దీనిలో ఉన్న ఒక కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం మాత్రమే ఒకసారి మాత్రమే లబ్ధి పొందాలి. కుటుంబాల వార్షిక ఆదాయంలో పట్టణాల్లో 2 లక్షలు ఉండాలి, పల్లెల్లో 1,50,000 లోపు ఉండాలి. ఇక రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇక మహిళలకు అంటే ఒంటరి కానీ వితంతువులకు కానీ 25%, దివ్యాంగులకు 5% ఉంటుంది. అమరవీరుల కుటుంబాలు స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత అని అంటున్నారు. మరి అమరవీరుల కుటుంబాలకు మంచిది. స్కిల్స్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఉండవు కదా. ఎందుకంటున్నా ఈ మాట అంటే రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించేటప్పుడే ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. ఈ ఎంఆర్ఓలో లేకపోతే ఆర్డీఓలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే కొంత లబ్ధిదారుల ఎంపిక న్యాయబద్ధంగా జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క నిరుద్యోగ యువత ఎమ్మెల్యేలు ఇంకా తిరిగే వాళ్ళకు ఎమ్మెల్యేలు ఇచ్చుకునే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం మేము. ఇంకోటి ఎమ్మెల్యేలు వేరే వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిండ్రు, ప్రారంభించిండ్రు. నిజమైన లబ్ధిదారులకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఓ గుడిసెల రేకులు వేసుకొని బతుకుతున్నారో వాళ్ళకి ఎట్లయితే ఇస్తున్నారో నిజమైన స్కిల్స్ 100% ఎలాంటి వివక్ష లేకుండా, రాజకీయ కోణం లేకుండా. ఎందుకంటే అందరూ హైదరాబాద్ వచ్చి బతకాలనేది ఏం లేదు. ఊర్లో ఉపాధి లేకనే హైదరాబాద్ వచ్చి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మంచి పథకము యువతకు ఇవ్వడం అనేది మంచిదే. కానీ ఎమ్మెల్యేలకు ఇవ్వడం అనేది కొంత ప్రజల్లో వ్యతిరేకత కొంత ఏర్పడినట్టు కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఇంతకుముందు కూడా దళిత బంధు అది ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. అందుకే ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం వల్ల 100% వాళ్ళ కార్యకర్తలకి ఇస్తారనేది ఒక వాదన ఉంది. మరి ఇప్పుడు రాజీవ్ వికాస్లో అదే జరుగుతుంది. పెద్దగా దాంట్లో ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం, మంచిదే ఈ పథకాలు ప్రభుత్వాలు పెడుతున్నాయి. అట్లా దళిత బంధు పెట్టారు, ఇప్పుడు రాజీవ్ వికాస, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్లు ఇస్తున్నారు. ఈ లోన్లు తీసుకుంటున్న వాళ్ళు నిజంగా ఉపాధి పొందుతున్నారా? నిరుద్యోగ యువత లోన్లు తీసుకుంటున్నారు సబ్సిడీ మీద, కొన్ని రోజులు ఓపెన్ చేస్తున్నారు షాపులు కానీ లేక వాళ్ళు బిజినెస్, తర్వాత సబ్సిడీ అయిపోయినప్పుడే మూసేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా మీరు బాగుపడే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ ధనం వృధా అయితే తప్ప, వాళ్ళు ఇచ్చినవని పేరు చెప్పుకోవడం తప్ప యువతకు ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే యువత సద్వినియోగం చేసుకోండి. బిజినెస్లు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో అవి పెట్టుకొని మీ యొక్క కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఆ లోన్లు తీసుకొని సబ్సిడీ అయిపోయినప్పుడే అవతల పడితే మాత్రం లాభం లేని పరిస్థితి. ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అప్పగించారు, మంచిదే. కానీ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి వివక్ష లేకుండా లబ్ధిదారులకు స్కిల్స్ అంటున్నారు కదా, బీఆర్ఎస్లో ఉంటాయి స్కిల్స్, బీజేపీ కార్యకర్తలకి ఉంటాయి స్కిల్స్. ఇంకా అది కాదంటే ప్రజలకు అంటే యువతకు స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి.
మీరు 4 లక్షలే ఇస్తున్నారు ఒక్కో లబ్ధిదారునికి, కానీ బీఆర్ఎస్ గతంలో 10 లక్షలు ఇచ్చింది, అయినా కూడా ఓట్లు వేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. 10 లక్షలు ఇస్తే కూడా ఎందుకు ఓడిపోయినరు? వివక్ష ఉన్నది అక్కడ, రాజకీయ కోణం ఉన్నది. ఎమ్మెల్యేలు ఎవరికి చెప్తే వాళ్ళకు చోటమోట నాయకులకు ఉదయం లేస్తే తెల్లబట్టలు వేసుకొని తిరుగుతారు, తెల్లంగి వేసుకొని, వాళ్ళకు మాత్రమే దక్కినాయి. మరి వాళ్ళని మంచిగా పని చేసుకొని బతుకుర్రా అంటే అది లేదు. పెద్ద అవకతవకలు జరిగినాయి. ఆ ట్రాక్టర్లు ఇస్తే లేకపోతే ఆ డీలర్ల దగ్గర మాట్లాడుకొని లక్షలు దుబ్బిరు. అంటే చోటమోట నాయకులు రోజు ఉదయం లేస్తే ఆ చోటమోట నాయకులు ఎమ్మడే ఎమ్మెల్యేలు ఇంకా తిరిగేటోళ్ళకే వచ్చినాయి తప్ప నిజమైన స్కిల్స్ ఉన్న వారికి లబ్ధిదారులకు రాలేదు. బీఆర్ఎస్ చేసిన పొరపాటు అదే. అందుకే దళితులు కూడా, దళిత బంధుకు దళితులు కూడా ఓట్లేదు. 100% దళితులు కాంగ్రెస్కే ఓటేసారు. ఆ పథకం చాలా భూమరంగా అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మీరు చెప్తున్నట్లు ఎమ్మెల్యేలకు అధికారాలు ఇచ్చారు ఎంపిక చేయమని, కానీ మరి ఎంతవరకు ఏం చేస్తారో తెలియదు. కానీ మీరు ఏదో అమరవీరుల కుటుంబాలకు స్కిల్స్ అంటున్నారు. మరి స్కిల్స్ అందరికి ఉంటాయి, అందరినీ చూడండి. మొత్తం మీద అయితే ఈ స్కిల్స్ అందరికి ఉంటాయి అనేది స్పష్టంగా ఉంది. మరి ఎవరిని ఎంపిక చేస్తారో అనేది వేసి చూడాల్సిన అంశం అయితే ఉంది. యువత మాత్రం సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క స్కిల్స్ పరంగా బిజినెస్లు పెట్టుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ ఆ యొక్క బిజినెస్ను వదిలేసి మళ్ళీ అదే ఎమ్మెల్యేలు ఎంబడి తిరుగుతుంటే మాత్రం ఇక ఈ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని లోన్లు ఇచ్చినా ఇంతే ఉంటుంది. చూడాలి మరి ఈ పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత, అంటే ఎంపిక జూన్ 2 రోజు ఎవరిని ఎంపిక చేస్తారనేది అప్పుడు కూడా ఒక వీడియో వేసుకుంటాం. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెజెండ్ టీవీ.